నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సిబిఎన్ పూల వర్షంతో స్వాగతం పలికిన రైతులు చిర్రావూరులో వైఎస్ఆర్ విగ్రహం కూల్చివేత వైసీపీ ఖండన తమకు సంబంధం లేదన్న జనసేన టీడీపీ భారీగా పెరుగుతున్న ట్రాఫిక్ ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేని నిడమరు రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ వెలగపూడి సచివాలయంలో గురువారం సాయంత్రం సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రెండవసారి ముఖ్యమంత్రిగా గురువారం వెలగపూడి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు నారా చంద్రబాబు నాయుడు. మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతూ మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెషన్స్ పై 5వ సంతకం చేశారు చంద్రబాబు. ఈ మేరకు అధికారులు సహకరించారు. తొలుత సతీమణి సమేతంగా ఆయన ఛాంబర్లోకి ప్రవేశించారు. అమరావతి రూపశిల్పి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా వెలగపూడిలోని సచివాలయానికి విచ్చేయుచున్న సందర్భంగా తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సీడ్ యాక్సెస్ రోడ్డు దారి పొడవునా అమరావతి రైతులు పూలు చల్లుతూ రోడ్డు బార్న బార్లు తీరి చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు శుభాకాంక్షలు తెలుపుతూ పూలు చల్లారు. అనంతరం అమరావతి రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. దాదాపు మరి 90 క్వింటాలు పూలు, దాదాపు 90 నుంచి 100 క్వింటాలు పూలు తీసుకొచ్చి ఈ పూలు మొత్తం కూడా ఈ రోడ్డు మీద పరిచి నారా చంద్రబాబు నాయుడు గారిని మొట్టమొదటిసారిగా రాజధానిలోకి వచ్చేటప్పుడు రాజధాని రైతులు, రాజధాని మహిళలు పూల మీద నడిపించుకుంటా స్వాగతం పలకాలని ఈ రోజున ఈ 100 క్వింటాలు పూలు తీసుకొచ్చి ఈ రోడ్డు మీద పరవడం జరిగింది. ఎందుకంటే మరి ఇక్కడ అమరావతిని ఒక నిర్మాణాలు చేపట్టి మరి అదేవిధంగా అమరావతిని ప్రపంచంలోనే మేటి నగరంగా, ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఆయన ఇంతకు ముందే ప్రణాళికలు రచించి దానికి తగ్గట్టుగానే మరి రూట్ మ్యాప్ కూడా చేయటం జరిగింది. అమరావతి మ్యాప్ కూడా ఆ విధంగా ఉంది. మరి అదేవిధంగా దానికి తగ్గట్టుగానే ఇక్కడ 9,250 కోట్ల రూపాయలతోటి ప్రజాధనాన్ని హెచ్చించి ఈ విధంగా మరి రోడ్లు వేయటం కానీ, ఈ విధంగా బిల్డింగులు కడతాం కానీ పరిపాలన ఇక్కడే జరుగుతుంది. శాసనసభ కానీ, శాసన మండలి కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా ప్రభుత్వ బిల్డింగులు కానీ ఇక్కడే మరి పరిపాలన జరుగుతుంటే ఈ దుర్మార్గుడు, ఈ సైకో ఇతను వచ్చి అమరావతిని విధ్వంసం చేయాలి, విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్రపూరితంగా వ్యవహరించి 3 రాజధానుల పేరుతోటి విధ్వంసం చేయాలని చూశాడు. కానీ అతని పారలేదు, అతని పాచిక పారలేదు. ఈ రోజున మరి దైవం గనక మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి తలచి ఆయన్ని మరి గెలిపించడం జరిగింది. మరి ఈ రోజున ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఆయన ఉమ్మడి రాష్ట్రానికి 4వసారి, నవ్యాంధ్రకి 2వసారి ముఖ్యమంత్రిగా రావడం జరుగుతుంది. కాబట్టి రాజధాని రైతులు, మహిళలు అందరూ కూడా ఆయనకి కృతజ్ఞతగా స్వాగతం పలకడానికి ఈ రోజున పూల మీద ఆయన నడిపించుకుంటూ తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో మేమంతా కూడా వేలాదిగా తరలొచ్చి ఆయనకి స్వాగతం పలుకుతున్నాం. మేమందరం కూడా బాబు గారికి పూల పాన్పై వేసినట్టుగా పూలు చల్లి ఘన స్వాగతం పలుకుదామని అనుకున్నాము. ఇంకా ఆయనకి చెయ్యాలంటే చాలా గొప్ప ఇదిగా చాలా ఎక్కువగా చెయ్యాలి. కానీ మాకు తగ్గట్టు మేము ఇలా స్వాగతం పలకడానికి డిసైడ్ అయ్యాము. ఇంకా ఏం చెప్పాలి అంటే మాకు ఆనందం అంటే చాలా ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఈ 5 years నుంచి పడి ఉన్నాం కాబట్టి ఈ కష్టాలన్నీ ఇప్పుడు మాకు మంచి రోజులు వచ్చినాయని మేము అనుకుంటున్నాం. ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారిపై ఇదే రోడ్డు మీద చెప్పులు రాళ్ళు విసిరారు జగన్మోహన్ రెడ్డి బృందం, ఆ రోజు వీళ్ళంతా కూడా పరదాలు కట్టుకొని 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈ రోజున మన జనాల హృదయాలు గెలుచుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ కూడా పూలు జల్లి పూలతో వాళ్ళ హృదయాలే పూలుగా పరిచి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. మందడం గ్రామ దైతవాడకు చెందిన పులి భిక్షారావు వారి బ్రదర్స్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మొక్కుబడిని మందడం గ్రామంలోని మేరీమాత గుడి వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి తన మొక్కుబడులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో పులి బ్రదర్స్, పులి దాసు, ఎడ్లూరి భూషణం, ఎడ్లూరి ఫ్రాన్సిస్, వేమూరి వినయ్ తదితరులు పాల్గొన్నారు. అమరావతిలోని రాజధాని రైతులు రాక్షస పాలన పోవాలని, చంద్రబాబు మరలా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న రైతులు వారి కోరిక నెరవేరిన పిదప వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర చేస్తూ మార్గ మధ్యంలో రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. అమరావతి ప్రాంత రైతులమే అందరము పాదయాత్రగా దేవస్థానం టు దేవస్థానం, ఇది వెనక ఇదివరకు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు అక్కడ దేవస్థానంలో తిరుమలలో తిరుపతిలో మొక్కున్నాం మేము. స్వామి మాకు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించి మాకు స్వేచ్ఛావాయువులు మాకు ప్రసాదించు స్వామి. మళ్ళీ మాకు స్వేచ్ఛ వచ్చి ఈ గవర్నమెంట్ మారి రాక్షస పాలన పోయి కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి మా రాజధాని అభివృద్ధి చెందుతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే మేము మళ్ళీ వచ్చి నడిచి వస్తామని మొక్కున్నాము. దాని ఫలంగా ఇప్పుడు ఈ రాక్షస పాలన పోయింది. ఎంటీఎంసీ పరిధిలోని చిర్రావూరులో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన సంచలనమైంది. ఈ మేరకు గురువారం వైసీపీ, జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు. ఓ రిపోర్ట్. చిర్రావూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని, శిలాఫలకంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ ఎంటీఎంసీ నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి నాయకులు పరిశీలించారు. అనంతరం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యువత మంచి మార్గంలో నడిస్తేనే మీ కుటుంబాలు బాగుంటాయి, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు సుఖ సంతోషాలతో ఉంటారు, మీ ప్రాంతానికి మంచి పేరుగా ఉంటుంది. కానీ ఇలాంటి దురాఘాతాలు చేస్తే మీ జీవితాలు బాగుపడు, మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి సుఖంగా ఉండలేరు. అందుకని ముఖ్యంగా కొత్తగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే ఈ మంగళగిరి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాం. ఇలాంటి దుశ్చర్యలు ఆపండి. ఈ అసాంఘిక శక్తుల్ని, ఈ దురాఘాతాలని ఆపండి. ఈ పల్లెల్లో ఒక విధమైన భయానక వాతావరణం సృష్టించాలి అనుకుంటే ముందు రోజుల్లో వాళ్ళ జీవితాలు పాడవడమే కాకుండా ఇరు పార్టీల పిల్లలు కూడా వాళ్ళ జీవితాలని పాడు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి పునరావృతం కాకుండా వీళ్ళందరినీ కంట్రోల్ చేయవలసిందిగా వివిధ పార్టీ నాయకుల్ని మేము ఎట్లాగో మా పిల్లల్ని సమయాన్ని పాటించమని మేము చెప్తున్నాం. ఎవరు కూడా తొందర పడొద్దని మేము చెప్తున్నాం. ఈ రోడ్డు ఎవరు పోసారనేది ఈ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ గ్రామంలో సెంట్రల్ లైటింగ్ తెచ్చినా, ఈ రోడ్డు పోసిన దివంగత ఈ గ్రామ నివాసైన మహానటి సావిత్రి చనిపోయే ఎన్నాళ్ళైనా ఈ గ్రామంలో విగ్రహం లేదు. దాన్ని ఏర్పాటు చేయటం కానీ ఇలా ఈ గ్రామానికి సంబంధించిన పనులన్నీ కూడా ఎవరు ఏం చేశారు అందరికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారు విగ్రహాన్ని పాల్గొట్టినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులో ఆయన ముఖ్యమంత్రి చేసి పేద ప్రజలకు ఎన్నో ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలు ఎంతోమందో ప్రాణాలు కాపాడారు. ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటారు. విగ్రహాలు పగలగొట్టిన మాత్రాన జనంలో ఉన్న అభిమానాన్ని పోగొట్టలేరని తెలియజేస్తూ అక్కడ పాక్షికంగా ధ్వంసమైన విగ్రహాన్ని అతి త్వరలోనే మళ్ళా రాజశేఖర రెడ్డి గారిని నిర్మాణం చేస్తామని చిరావూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటూ. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనకు టీడీపీ, జనసేనకు సంబంధం లేదని చిర్రావూరు గ్రామ పార్టీ నేతలు వీరిశెట్టి శ్రీనివాసరావు, లాల్చంద్, పిల్లి రమేష్, పోకల శివయ్య, రవీంద్రబాబు ఖండించారు. ఈ మేరకు వారు మాట్లాడారు. ఏదో ఒక బొమ్మ కడతానికి వైసీపీ పార్టీ వాళ్ళు ఒక అరుగును పడేసి 6 నెలలు అవుతుంది, వాళ్ళు కట్టలేదు. మా గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మా గవర్నమెంట్ వచ్చింది, ఆ అరుగును కట్టించాము, సొంత డబ్బులతో అరుగును కట్టించాము. ఆ టైపులో కడతమే కానీ పడేయటం అనేది మా పార్టీకి సంబంధించిన విషయాలు కాదు. ఎవరు ఆకతాయిలు చేసిన పనికి మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఈ చిర్రావూరు గ్రామంలో ఉన్న జనసేన నాయకులకి నేను ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. అలాంటిది జరగకోకుండా జరిగిన నష్టాన్ని నేను ఏదో రకంగా మీరు ఎలా చేస్తారని నేను మళ్ళీ అవసరమైతే బొమ్మను కూడా తీసుకొచ్చి పెడతానని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు దానికి ఏం చేస్తారో మరి చూడాలి, మాట్లాడుకొని చెబుతా ఉన్నారు. అది అంతేగాని పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఆ బొమ్మని ఇలా చేయటము మేము మా పార్టీ తరఫున జనసేన టీడీపీ తరఫున ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఇప్పుడు విమర్శలు చేసి గ్రామంలో విమర్శ చేసేవాళ్ళు ఉన్నారో, గత ప్రభుత్వంలో పిల్లలపైన అనేక తప్పుడు కేసులు పెట్టి, అలాగే కులాల మధ్యన చిచ్చు పెట్టి, ఏమాత్రం అభివృద్ధి లేకుండా గ్రామంలో
అభివృద్ధి కన్నా కూడా గ్రామ ప్రజల మీద పెట్టిన కేసులే ఎక్కువండి. దానికి ఉదాహరణ మీరు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తే అర్థమవుతుంది చిరావూరుకు సంబంధించి ఎన్ని కేసులు ఉన్నాయని. కాబట్టి అట్లాంటి దుందుడుకు చర్యలు చేయము. అందుకే ప్రజలు ఇవాళ చిరావూరు గ్రామంలో దాదాపు 1435 ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. 100%. ఇందాక తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు చెప్పినట్లుగా మేము రావడంతోనే అక్కడ ఉన్న ఏదైతే వాళ్ళు గతంలో కూల్చి పక్కన పడేశారో పంచాయతీ ఆఫీస్ ఆవరణంలో ఉన్నదాన్ని మళ్ళీ నిర్మాణం చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. 100% ఏదైతే విగ్రహం జరిగిందో ఆ విగ్రహాన్ని కూడా ప్రభుత్వం ద్వారా మేము విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. మీకు తెలుసా మన దేశంలోని ఏకైక మహిళా సీఎం ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. మన దేశంలోని ఏకైక మహిళా సీఎం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మంగళగిరి టౌన్లో అంతర్భాగంగా ఉన్న నిడమరి రోడ్ ప్రమాదభరితంగా తయారైంది. రైల్వే గేట్ నుండి గౌతమ్ బుద్ధ రోడ్ వరకు ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవడంతో వాహనాలు అమిత వేగంగా వస్తున్నాయి. ఓ రిపోర్ట్. మంగళగిరి నుండి నిడమర్రు వెళ్లే రోడ్డు నిడమరు రోడ్డుగా వందేళ్ల నుండి ప్రసిద్ధే. గతంలో మట్టి రోడ్లు ఆక్రమణలతో ఉండే ఈ రోడ్ కాలక్రమేణా అభివృద్ధి చెందింది. దీనికి తోడు గత 10 సంవత్సరాలుగా ట్రాఫిక్ పెరిగిపోయింది. మంగళగిరి నుండి కేవలం నిడమర్రుకే కాకుండా అటు నుండి నీరుకొండ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, వెలగపూడి సచివాలయం, ఐనవోలులోని విట్ యూనివర్సిటీ, ఇంకా తాడికొండ మీదుగా గుంటూరు సిటీకి కూడా వెళ్లే అవకాశం ఉంది. ఓ విధంగా అమరావతి రాజధానికి ఇది కీలకమైన రహదారిగా ఉంది. ఎటొచ్చి రావాల్సినంత గుర్తింపు రాలేదు. మంగళగిరి నుండి నిడమర్రు వరకు డబల్ రోడ్ వేసే ప్రయత్నాలు ఆరంభమైనా పూర్తి స్థాయిలో జరగలేదు. ఇక మంగళగిరి టౌన్ సరిహద్దు వద్ద రైల్వే గేట్ ఉంది. ఈ స్థానంలో ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అది కార్యరూపం దాల్చాల్సి ఉంది. ఇక ప్రస్తుత ప్రధాన సమస్య విషయానికొస్తే గేట్ వద్ద నుండి గౌతమ్ బుద్ధ రోడ్ మంగళగిరి నగరంలోకి వచ్చే వరకు ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. నిడమర్రు గేట్ వద్ద నుండి మంగళగిరి పాత బస్టాండ్ వరకు ఉన్న రోడ్ మధ్యలో రైతు బజార్, కోఆపరేటివ్ సొసైటీ, న్యూ బ్యాంకు కాలనీ, ఓల్డ్ బ్యాంక్ కాలనీ, ఫంక్షన్ హాల్, షాదీఖానా, అరవింద స్కూల్, కొన్ని బేకరీలు వంటి షాపులు ఉన్నాయి. దీంతో విపరీతమైన జనసంచారం పెరిగింది. పైగా ఈ రోడ్డుపై ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవడంతో వాహనాలు అమిత వేగంతో నడుస్తుంటాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలే కాకుండా ఇసుక లారీలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బస్సులు ఇటే వెళ్తుంటాయి. దీంతో ఈ రోడ్డు ప్రమాదభరితంగా తయారైంది. పైన పేర్కొన్న జన నివాసాల నుండి అన్ని వయస్సుల వారు ఇటుగా పాదాచారులుగా కూడా వెళ్తుంటారు. పైగా అరవింద స్కూలు ఉండడంతో చిన్నపిల్లలు రోడ్ దాటడం, పిల్లల్ని తీసుకువచ్చే తల్లిదండ్రుల వాహనాలు స్కూల్ వద్దకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రద్దీలో పైనుండి వస్తున్న వాహనాలు ఢీకొనడంతో ఈ స్పాట్లోనే చాలా మంది గాయపడడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు ఈ రోడ్డు సమస్యను ఎంటీఎంసీ దృష్టికి తీసుకువెళ్లినా, ఆనాటి ఎమ్మెల్యే ఆర్కే దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదు. ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానిగా ఖరారు కావడంతో ఈ రోడ్డుపై మరింతగా ట్రాఫిక్ పెరగనున్నది. రైల్వే గేట్ నుండి పాత బస్టాండ్ వరకు ఉన్న రోడ్ నడుమ కనీసం 2 స్పీడ్ బ్రేకర్లు అయినా నిర్మించాలి. ముఖ్యంగా స్కూల్ వద్ద ఈ రోజు వరకు స్పీడ్ బ్రేకర్స్ గానీ, బారికేడ్స్ గానీ ఉంచకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఉంది. పిల్లల ప్రాణాలతో చెలగాట మాడవద్దని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటం రామాలయం వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్డీఏ కూటమి అభ్యర్థి నారా లోకేష్ గెలిచిన సందర్భంగా జనసేన ఆధ్వర్యాన 1001 కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు, అమరా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎవరైతే రైతులు ఉన్నారో వారిని ఇబ్బంది పెడుతూ వారి ఇళ్లని పగలగొడుతూ రోడ్డు వెడల్పు చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం ఉండకూడదు. ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు ప్రభుత్వం ఉండకూడదనే ఉద్దేశంతో ముందుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చాలని ఇప్పుడు గ్రామం నుంచి మొదలైంది. అదే రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో చెప్పారు, ఓటు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పిన తర్వాతనే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఎక్కడ కూడా కక్షలో కార్యక్రమం మంచి సుపరిపాలన అందించే దిశగా మనం ప్రయాణం చేద్దాం అని చెప్పి అందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయన పెద్ద మనసుకి మేము కట్టుబడి ఉంటాం.
ఈ రోజున ఇప్పటికి గ్రామ ప్రజలంతా కూడా మొక్కు తెచ్చుకునే సందర్భంగా మేమంతా వచ్చాం. మా అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ, అలాగే ఇక్కడ లోకేష్ గారు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా మన మంగళగిరి భవిష్యత్తు కూడా ఆయన గట్టిగా మన మంగళగిరి డెవలప్మెంట్కి ఆయన కట్టుబడుతున్నారు. మనం అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి మనకి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మనం పరిశీలించుకోవాలి. జనసేన పార్టీ క్యాడర్ ఎంత ఇబ్బంది పడిందో మనందరికీ తెలుసు. మనంతా కూడా ఈ రోజున మన సమస్యలు మనం పరిష్కరించేట్టుగా మన గవర్నమెంట్ వచ్చింది. దాంట్లో భాగంగా లోకేష్ గారిని మనం ప్రతి సందర్భంలో మనం కలిసి మనం ఏదైతే ఇబ్బందులు పడ్డామో అన్ని పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడేస్తాను అని శపథం చేసినటువంటి గ్రామం ఇది. చూశారు మీరందరూ కూడా. ఓటు శీలనివ్వను అని ఒక నినాదంతో మొదలైనటువంటి గ్రామం ఇదే. ఇక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం ఇవాళ మళ్ళా ఇక్కడ మేము 1001 కొబ్బరికాయలు సీతా కోదండరామాలయం ముందు కొట్టుకుని దేవుడికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకునే ఒక కార్యక్రమం ఇది ఇవాళ. ఎందుకంటే చూసారా, అందరికీ తెలుసు, కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారనే ఉద్దేశంతోనే ఆ గుడిని కూడా కూల్చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమూహమైనటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ అనేది ఇవాళ. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. మందులకే కాదు, సమస్త ప్రాణులకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కీర్తిశేషులు రామోజీరావు, ఈనాడు అధినేత. పెనుమాకలో టీడీపీ నాయకులు కొల్లి శేషు ఆధ్వర్యాన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలేపు వీరేంద్ర, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 5 సంవత్సరాలు వచ్చేటప్పుడు కూడా ఏ సమస్య లేకుండా చేసే విధంగా నారా లోకేష్ గారు పనిచేస్తారు. ఆయనతో పాటు మేమందరం కూడా అదేవిధంగా కష్టపడి ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఎలాగైతే మీకు అండగా ఉన్నామో అధికారంతో 5 ఏళ్ళు ఇంకా ఎక్కువగా బలంతో మీకు పనిచేస్తూ మీ మెప్పు పొంది ఈసారి వేరే పార్టీ లీడర్ కూడా ఇక్కడ పోటీ చేయడానికి ఉండే విధంగా లేకుండా ఇనామన్స్గా నారా లోకేష్ బాబుని ఎన్నుకునే విధంగా ఈ మంగళగిరి కాన్స్టిట్యున్సీ పనిచేయబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ కోతవేడు దూరంలో ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారి నివాసం, చంద్రబాబు గారి నివాసం ఉంది. ఇది భవిష్యత్తులో కూడా మనం ఎప్పుడు కూడా పార్టీకి, కుటుంబానికి అండదండలుగా ఉంటూ వారి యొక్క చల్లని దీవెనలు మన గ్రామాల మీద ఉండేటట్టుగా మరి మనం అందరం కూడా ఏకతాటి మీద, ఒకే మాట మీద పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా బాబు గారికి అభివృద్ధికి ఓటు వేసే విధంగా కంకణం కడతారని మరి ఒక్కసారి కోరుకుంటూ. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పెదవడ్లపడిలో టీడీపీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఓ రిపోర్ట్. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా దేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నే చంద్రశేఖర్, పద్మలత దంపతులు ఆధ్వర్యాన పెదవడ్లపూడిలో బుధవారం రాత్రి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా అన్నే దంపతులు కేక్ కట్ చేశారు. అనంతరం బాణసంచ కాల్చి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నే నందకిషోర్, ఏళ్ల రత్నగోపాల్, పెసల శేషగిరిరావు, బోడా సుబ్బరాయుడు, నాగళ్ల పుల్లయ్య, మువ్వ శైలజ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బాబు గారు విజన్ కానివ్వండి, ఆయన చేసిన అంతకుముందు ప్రభుత్వాలు ఎన్నో నడిపిన అనుభవం ఉన్న వ్యక్తిగా ఆయన్ని ప్రతి ఒక్కరు ఆదరించి ఆయన గురించే చంద్రబాబు నాయుడు గారు మన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రానికని కసి మీద బాబు గారిని గెలిపించడం జరిగింది. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఎక్కడ బ్రేక్ లేకుండా ఆయనకి వచ్చిన అఖండ మెజార్టీ అదే నిదర్శనం. బాబు గారు ప్రమాణ స్వీకారానికి ముందే అమరావతిలో జరిగిన అరాచకాన్ని, జంగిల్లాగా పెరిగిన చెట్లని ఆయన ప్రమాణానికి ముందే, ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే వాటిని క్లియర్ చేయటం చాలా ఆనందం. ఆయన ఎంత స్పీడ్గా ఉన్నాడో అదొక ఉదాహరణ. బాబు గారు రేపు జరగబోయే ఈ 5 సంవత్సరాల్లో అమరావతిని, పోలవరాన్ని కంప్లీట్ చేస్తారని ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారు. అది సాధిస్తారని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఆయన పరిపాలన కోసం వేసి ఉండాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ప్రేమతో ఆయన్ని ఆహ్వానించారు. ఆయనలో ఇంతకుముందు ఏమన్నా
ఉన్న ఏదైనా అపోహలున్నా ఆయన మీద ఉన్న ద్వేషాలు లేకపోతే పగలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి అన్నమాట. ఇది ఆయన విజయం కాదు, ఇది ప్రజా విజయం. కనుక చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆడవాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి, యువతకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవి జరిగిన ఎలక్షన్లో యువత ఆడవారే ప్రత్యేక ఆకర్షణ. వారు ఎప్పుడే ఆయన చంద్రబాబు గారు చెప్పారు, ఉదయం పోలింగ్ మొదలైన దగ్గర నుంచి తెల్లవారుజాము 2 గంటల దాకా ఓట్లు వేస్తారంటే ఓట్లలో ఎంత కసి ఉంది. ఈ ప్రభుత్వాన్ని దించాలి, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని కసితో ఓటేశారు. ఆ కసిలో ఎక్కువగా స్త్రీలు యువకులే పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. కాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో పరిపాలన విజయవంతంగా సాగాలని కోరుతూ గ్రామ టీడీపీ ఆధ్వర్యాన స్థానిక భగవాన్ శ్రీ సత్యశిరిడి సాయిబాబా మందిరం గోశాలలో గోవులకు దేశం తమ్ముళ్లు దానా పెట్టి గోసేవ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాతూరి శ్రీనివాసరావు, అన్నే శరత్, చల్లపల్లి కిరణ్, అన్నే శరత్, శీలం శ్రీనివాసరావు, రాజా, వల్లూరి సుబ్బారావు, గడిపాటి సాంబశివరావు, మన్నవ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చంద్రబాబు గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ఆయన పరిపాలన ప్రశాంతంగా సాగిపోవాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రజల కోరికలని నెరవేర్చాలని ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. తదనంతరం గోశాలలో గోవులకి దాణా పెట్టడం జరిగింది. వారికి ఎటువంటి ఆటంకం లేకుండా పరిపాలనలో కేంద్రం నుంచి పూర్తి సహకారం లభించి ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఇప్పటివరకు వెనకబడిపోయినదని భ్రమలో తొలగిపోయి అభివృద్ధి పరుగులు పెట్టించాలని, ఆయనకి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఈరోజు గోశాలలో ఆవులకి దాణా పెట్టడం జరిగింది. పెదవడ్లపూడి గంగానమ్మ దేవాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవాది కిరణ్ చంద్, మాదల రమేష్, అన్ని చంద్రశేఖర్, ఏల శివరామయ్య, పోతినేని సుజాత, కుర్రా ఉమాదేవి, చల్లపల్లి రోసమ్మ, అన్నే పద్మలత, ఏల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి కుర్రా ఉమాదేవి గారు, పోతినేని సుజాత గారు, చల్లపల్లి రోసమ్మ గారు మరి 108 కొబ్బరికాయలు మొక్కోవటం జరిగింది. దానిలో భాగంగా మొక్కు తీర్చుకునే దానిలో 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మరి ఎందుకు మొక్కున్నారంటే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, మంగళగిరిలో లోకేష్ బాబు మంచి మెజారిటీతో గెలవాలి, ఈ ప్రజలందరికీ మేలు జరగాలని వారు కోరుకోవడం జరిగింది. మరి గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్రంలో మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి మరి అధికారంలోకి వచ్చింది. ఈ రోజున మొక్కు కార్యక్రమం సందర్భంగా ఇక్కడ మీ అందరం వచ్చి పెద్ద ఎత్తున మహిళలు, గ్రామ పెద్దలందరూ కూడా వచ్చి ఈ మొక్కు కార్యక్రమం చెల్లించుకుంటున్నాం. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అలాగే ఈ రాష్ట్రం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంటు సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలని, అలాగే ఈ గ్రామ ప్రజలు కూడా గ్రామ దేవత ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరఫున మా ఊరు వాళ్ళు, మా పెద్దలు, మా కార్యకర్తలు అందరూ బాగా కృషి చేసి గెలిపించారు. మేము ఈ గంగాళం తల్లికి మొక్కున్నాము, అందుకని మేము మొక్కు తీర్చుకుంటున్నాము. రేపు శనివారం కూడా మళ్ళీ ఈ గ్రామంలో ఈ గ్రామ దేవత దగ్గర మళ్ళీ మొక్కు ఉంది, అందరూ రావాల్సిందిగా.